రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే అఘోరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ పోలీసులు అఘోరి పైన కేసు ఫైల్ చేసి శ్రీవర్షిణిని తన తల్లిదండ్రులకు అప్పజెప్పాలని కూడా స్వామీజీలు సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అఘోరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వెంటనే కేసు ఫైల్ చేసి తనను అరెస్ట్ చేసి ఎవరైతే శ్రీవర్షిణి ఉన్నారో తనను తన పేరెంట్స్కి అప్పచెప్పాలని కూడా ఇప్పటికే స్వామీజీలు చెప్తున్నారు. అయితే ఈ బాధ్యత మొత్తంగా ఏపీ తెలంగాణ పోలీసుల పైన ఉందని కూడా స్వామీజీలు చెప్తున్నారు. అయితే అఘోరి కిన్నెర అఖాడాకు కిందికి వస్తారని చెప్పారు స్వామీజీలు. ఇదే విధంగా కిన్నెర అఖాడాకు చెందిన వారు వస్త్రాలు ధరిస్తారని కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవాసాల్లో బయటికి రారు, బయటికి తిరగరంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. నేపాల్, ప్రయాగ్రాజ్ శ్మశానాల్లో మాత్రమే ఉంటారని కూడా దీనికి సంబంధించి అఘోరాలకు సంబంధించి స్వామీజీలు క్లారిటీ ఇచ్చారు. అఘోరి చేష్టలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని కూడా ఆరోపించారు. అదేవిధంగా అఘోరి చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వివిధ మఠాలకు సంబంధించిన స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరి చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా వివాదాలకు దారితీస్తాయని కూడా విమర్శించారు. అయితే దీనికి సంబంధించి స్వామీజీలు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. శ్రీ జగదీశ్వరానంద స్వామి కోరుట్ల శ్రీ జగదీశ్వరాశ్రమం స్వామివారు శ్రీ 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 కృష్ణానందగిరి స్వాముల వారు కృష్ణానందాశ్రమం గోరికొత్తపల్లి. శ్రీ 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 ప్రబోధానంద స్వామి గారు గీతాశ్రమం సీతాధిపతి కొందనపల్లి. మా పేరు నాగసాధు కైవల్య దత్తానందగిరి స్వామి, నిజామాబాద్ జిల్లా. శ్రీ పంచాయత్ మహానిర్వాణి దచ్చేమడి దిగంబర నాగ సన్యాసి. ఈ రోజుల్లో అల్లూరి శ్రీనివాస్ అని ఏదో పేరుంది, అఘోరి అనేటువంటి పేరుతో తిరుగుతూ ఉన్నటువంటి దిగంబరుడుగా ఆయన అంగాన్ని హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి కిన్నెర అంటారు వాళ్ళని. వాస్తవానికి ఈ క్రియ చేసుకున్నటువంటి కిన్నెరకు సంబంధించినటువంటి వాళ్ళు. కిన్నెర అఖాడా ఏదైతే ఉందో చాలా మంది చూస్తున్నాం మనం. కిన్నెర అఖాడా వాళ్ళు కూడా కిన్నెరలు ఈ అఖాడాలలో ఉంటే చీర జాకెట్ కట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవ మర్యాదలతో ఆచరిస్తున్నటువంటి విధానము కిన్నెర అఘోరా అఖాడాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి ఉత్తర భారతంలో. రెండవది అఘోరాల విషయానికి వచ్చినట్లయితే అఘోరాలు సాధ్యమైనంత వరకు దిగంబరులుగా తిరగరు. వాళ్ళు అవసరం నిమిత్తం శ్మశానాలలో, అది ప్రయాగ, మరి నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండు, రెండవది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలో శ్మశాన వాటికల్లో వాళ్ళు అఘోర సాధనలు చేసుకుంటూ నల్ల బట్టలు ధారణ చేస్తుంటారు. ఇక నాగసాధువుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ ఆశ్రమాలలో దిగంబరులుగా కొందరు ఉంటే, కొందరు వస్త్రధారణ చేసి కొందరు మొక్కాళ్ళ వరకు వస్త్రాన్ని కట్టి విభూతి ధారణ చేసి తిరుగుతూ ఉంటారు. ఈ సాంప్రదాయాలు పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి క్రియ. మరి ఇక్కడ మన శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో చాలా గందరగోళాలను సృష్టిస్తూ, అల్లకొల్లాలను సృష్టిస్తూ, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానంగా ఈయన మత కొల్లాలకే కల్పించడానికి, మత కల్లోలాలను సృష్టించడానికి యావత్ తెలుగు రాష్ట్రంలో సంచారం చేస్తున్నటువంటి విషయం ఇది. మేము ఈరోజు స్వామీజీల సమక్షంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పట్ల చేస్తున్నటువంటి అకృత్యాలు వివాదాలకే మూల కారణమై తోటి స్వామీజీల, పీఠాధిపతుల, మఠాధిపతుల విలువలను మంటగల్పటించడానికి ఒక మత విద్వేషకుడిగా ప్రేరేపణ కలిగించి ఎవరి ద్వారాన వచ్చి తిరిగాడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు మరి పోలీసు యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ తంత్ర విద్యలు ఉన్నాయని, ఆ విద్యలు ఉన్నాయని జనాన్ని భయపట్టిస్తూ తప్పుదో పట్టిస్తున్నటువంటి శ్రీనివాస్ ఈరోజు వర్షిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్న గవర్నమెంట్ స్పందించడం లేదు. ఎందుకని మీరు నిద్రపోతున్నారు? పోలీస్ యంత్రాంగమే కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోతా ఉంది? మొద్దు నిద్రలో ఎందుకున్నారు మీరు? అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగమే కానీ
గవర్నమెంటే కానీ మొద్దు నిద్రలో ఉంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని అంగమే చిరఛేదనం చేసిన తొలగించుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు మరి ఒక తోటి అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎంతవరకు ఇది సమంజసం? మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్నా మీకు బాధ కలిగించడం లేదా? ఓ పోలీసు వాళ్ళు ఎందుకయ్యా ఈ విధంగా ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులారా, మా తోటి సాధువుల యొక్క విలువలు కూడా ఖరాబ్ చేస్తున్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రవర్తిస్తూ ఉన్నా మీరు చర్యలు తీసుకోవట్లేదు. కారణం ఏంటి మాకు కూడా అర్థం కావట్లేదు. వర్షిని యొక్క జీవితం మేజర్ అయినటువంటి ఒక చిన్న నెపంతో ఆడ ఏం చేసుకుంటారు? పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్న పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి అసలు సైకలాజికల్గా ఆమెని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాల్సినటువంటి డిపార్ట్మెంటు ఎందుకు మీరు నిద్రపోతున్నారు? అమ్మాయి